తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు బుధవారం రాత్రి సింహవాహనంపై యోగా నరసింహుడి అలంకారంలో అమ్మవారు భక్తులను కటాక్షించారు. సింహం పరాక్రమానికి, శీఘ్ర గమనానికి, వాహన శక్తికి ప్రతీక. అమ్మవారికి సింహం వాహనంగా సమకూరిన వేళ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అవలీలగా చేస్తుంది. భగవతి పద్మావతి ఐశ్వర్యం, వీరత్వం, యశస్సు, శ్రీప్రభ, జ్ఞానం, వైరాగ్యం అనే 6 గుణాలను భక్తులకు ప్రసాదిస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి హృదయేశ్వరిని స్వామితో మమేకమైన శక్తిగా ధ్యానించడం సంప్రదాయం. వాహన సేవలో శ్రీ శ్రీ పెదజీఆర్ స్వామి, శ్రీ శ్రీ శనజీఆర్ స్వామి, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఆలయ అర్చకులు బాబుస్వామి, అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కరుణా పరిణామ బ్రతుకరే మీరు శ్రీ వెంకటేశ్వరుడున్నాడు చేరి అలమేల్ మంగతో భావించి మనవాళ్ళు బ్రతుకరే మీరు. ముచ్చట కొత్తగా పదములు చెప్పరే, ముచ్చట కొత్తగా పదములు చెప్పరే, పచ్చిదేరను తీర్చి బ్రతుకరే మీరు పాడి వర్ణించరే. 20 శ్రీ వెంకటేశుడే లేనన్నరే, 20 శ్రీ వెంకటేశ్వరుడున్నాడు చేరి అలమేల్ మంగతో భావించి మనవాళ్ళు బ్రతుకరేమి. ఆమె ఉన్నది కనుకని ఈనాడు సింహవాహనం మీద ముచ్చటగా 3వ రోజున ఈ అమ్మవారు పద్మావతి యోగ నృసింహుడిగా దర్శనమిస్తోన్నది. అమ్మ రాక్షసుల మనస్సాధుర్యమైన దివ్యతేజో స్వరూపం స్త్రీ స్వభావజనితమైనటువంటి మృదుత్వాన్ని, నృసింహుడిలో ఉండేటువంటి ఆ రౌద్రాన్ని, క్రోధాన్ని సమ్మిళితం చేసుకున్న ఒక అపూర్వమైనటువంటి సమ్మోహనమైనటువంటి స్ఫురద్రూపంతో దివ్యలో ఆ మహావిష్ణువు అదిగో ఆ కళా బృందాలు, కళా నీరాజనం నృసింహ స్వామిని సాక్షాత్కరింపడం ఎక్కడ కావాలంటే అక్కడ తాను సన్నద్ధమై ఉన్న అపూర్వమైనటువంటి ఆ దృశ్యాన్ని ప్రహ్లాద బాలుడి కోసం చూపించినటువంటి ఆ స్వరూపం మనం వీక్షిస్తాం. స్వరూపం పూర్వజన్మలో ప్రహ్లాదుడి కోసం అలాగ రావటానికి ప్రహ్లాదుడితో సోమశర్మ అనేటువంటి ఆ స్థితిలో తర్వాత ప్రహ్లాదుడిగా వచ్చాడు. ఆయన ఆ జన్మలో చేసినటువంటి పితృసేవ ఒక విశేషం. ఇంకా ఏమిటి అనంటే, సరే వైకుంఠానికి వెళితే జయ విజయులు ఆటంకాన్ని కలిగిస్తే సనత్కుమార సనత్సుజాత సనాతన సనత్కుమార సనత్సుజాతులంతా కూడా ఒక రూపాన్ని ధరించి ఆయస్సులోని ఇతర ప్రయాసలని వదిలి భగవంతుణ్ణి దర్శించాలి, భగవద్ అనుభూతిని పొందాలి, దాన్ని అనుష్ఠించాలి. ఎందుకంటే ప్రపంచంలో మానవ జన్మ అతి దుర్లభమని, అలాంటి క్షణకాలం మాత్రమే జవిసేసి నీ నవరసములీకు జవిసేసి నీ నవరసములతి నళినాక్షి. సింహవాహనంపై
నరహరి రూపంలో అమ్మ ఎంతో గొప్పగా ఈ రోజున అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ క్షేత్రమును తిరుచానూరు అని మనం ప్రస్తుతం అంటూ ఉన్నాం. అంటే చంద్రుడు కొండ మీద ఉండేటువంటి 7 కొండల మీద ఉన్నటువంటి ఆ కటివరద హస్తాల రేడు వెంకటేశ్వరుడు చంద్రుడైతే వెన్నెల అమ్మవారు. అంటే ఈ రెండిటికీ కూడా భేదము అందామా? లేక ఇక్కడ చంద్రుడు ఉంటాడో అక్కడ వెన్నెల తప్పకంగా కురియవలసిందే. ఎక్కడ వెన్నెల కురుస్తూ ఉందో అక్కడ తప్పనిసరిగా చంద్రుడు ఉండవలసిందే. నిత్య వ్యాప్తి ఆ రెండిటికి కూడా ఉన్నది. మరి అభేదము అని అందామా? కానీ చంద్రుడు వేరు, కాస్త వెన్నెల